హలో గైస్, వెల్కమ్ టు మెసేజ్ తెలుగు. టాపిక్ ఏంటి అంటే ఆర్క్స్ ఆఫ్ సర్కిల్ మెథడ్. సో ఆర్క్స్ ఆఫ్ సర్కిల్ మెథడ్ ఎలా చేయాలో చూసుకుందాం. సో క్వశ్చన్ చూడండి. ఫస్ట్ కన్స్ట్రక్ట్ ఆఫ్ ఎలిప్స్ అంటే ఆర్క్స్ ఆఫ్ సర్కిల్ మెథడ్ యూజ్ చేసుకొని మనం ఎలిప్స్ ని కన్స్ట్రక్ట్ చేస్తాం. సో కన్స్ట్రక్ట్ ఆఫ్ ఎలిప్స్ ఏంటి కండిషన్స్ ఏమి ఇచ్చింది చూడండి. డిస్టెన్స్ బిట్వీన్ ఫోసీ పాయింట్స్ ఇస్ 100 mm అంటే ఏంటి 10 సెంటీమీటర్ ఉంటుంది. సో అండ్ మేజర్ యాక్సిస్ ఇస్ 130 mm అంటే ఏంటి 13 సెంటీమీటర్స్ ఉంటుంది. సో మేజర్ యాక్సిస్ ని ఫస్ట్ డ్రా చేయండి. మీరు ఏమంటుందో మేజర్ యాక్సిస్ ఇస్ 130 mm అంటే 13 సెంటీమీటర్స్ మేజర్ యాక్సిస్ ని డ్రా చేయండి. 13 సెంటీమీటర్స్ డ్రా చేయండి. చేసిన తర్వాత ఇది ఏ అనుకో, ఇది బి అనుకో. ఏమంటుండు డిస్టెన్స్ బిట్వీన్ ఫోసీ పాయింట్స్ ఇస్ 100 mm అంట. ఈ మధ్యలో 100 mm ఉండాలి. సో ఇక్కడ ఏ నుంచి ఎఫ్ కి అండ్ బి నుంచి ఎఫ్ కి ఈక్వల్ పాయింట్స్ ఉండాలి. ఎఫ్ కి మధ్యలో 100 mm ఉండాలి. అంటే ఏంటిది ఇటు 15 ఇటు 15 ఉండాలి. అర్థమవుతుందా? ఒకసారి చూడండి. 15. సో ఈ పాయింట్ అనేది నాకు F1 F2. ఇప్పుడు దీని మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉంది చూడండి, 10 సెంటీమీటర్స్. సో ఒక్కసారి డ్రా చేయండి. టోటల్ ఎంత? మనం ఎగ్జామ్లో మనం ఈ యాక్సిస్ ఇండికేషన్ అయితే పక్కా చేయాలి ఫుల్ మార్క్స్ కోసం. 130 mm ఆర్ 13 సెంటీమీటర్స్. సో F1 నుంచి F2 కి మధ్యలో డిస్టెన్స్ 10 సెంటీమీటర్స్. సో ఇట్లా తీసుకున్న తర్వాత ఏం చేయాలి అనండి, ఇప్పుడు ఆర్క్స్ ఆఫ్ సర్కిల్ మెథడ్ అంటారు. సో మీకు ఇష్టం వచ్చిన పాయింట్లు తీసుకోండి. ఎఫ్ కి అండ్ మధ్యలో F1 నుంచి F2 మధ్యలో ఇష్టం వచ్చిన పాయింట్లు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 నేను 10 పాయింట్స్ తీసుకున్నాను. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీ కంపాస్ని తీసుకొని ఏంటి ఏ నుంచి ఎఫ్ కి డిస్టెన్స్ మెజర్ చేయండి. ఏ నుంచి 1 కి చూడండి, ఏ నుంచి 1 కి మెజర్ చేసుకొని అండ్ F1 పైన సెంటర్. ఏ సైడ్ తీసుకున్నప్పుడేమో F1 పైన సెంటర్, బి సైడ్ తీసుకున్నప్పుడేమో F2 పైన సెంటర్. ఏ నుంచి 1 కి మెజర్మెంట్ తీసుకొని F1 సెంటర్ తీసుకొని ఒక ఆర్క్, పైన ఒక ఆర్క్, కింద ఒక ఆర్క్. సేమ్ ఇప్పుడు చూడండి, బి నుంచి 1 వరకు ఇక్కడ నేను A1 తీసుకొని F1 పైన పెట్టి కట్ చేసిన పైన కింద. ఇప్పుడు బి నుంచి 1 వరకు తీసుకొని F2 పైన పెట్టి ఆ ప్రీవియస్ ఆర్క్ ని కట్ చేయండి. సో ఆర్క్ అందట్లే కాబట్టి మళ్ళీ దాన్ని ఎక్స్టెండ్ చేసుకుందాం కొంచెం. ప్రీవియస్ ఆర్క్ ని కట్ చేయండి. సో నెక్స్ట్ ప్రొసీజర్ కంటిన్యూయింగ్ గా ఏ నుంచి 2 వరకు రేడియస్ తీసుకొని F1 పైన పెట్టి ఒక ఆర్క్, పైన ఒకటి కింద ఒకటి. సేమ్ ఇప్పుడు బి నుంచి 2 వరకు తీసుకొని F2 పైన పెట్టి ఆర్క్ ని కట్ చేయాలి. పైన ఒకటి కింద ఒకటి. సేమ్ ఇప్పుడు బి నుంచి 3 వరకు ఒకటి తీసుకొని F2 పైన పెట్టి పైన ఒకటి కింద ఒకటి. సో ఏ నుంచి 3 వరకు పెట్టి F1 పైన పెట్టి అది కట్, ఇది కట్. సేమ్ ప్రొసీజర్ అట్లా కంటిన్యూ చేయండి. సో ఇట్లా అన్ని ఆర్క్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు జాయిన్ చేయండి. సో ఇట్లా ఎలిప్స్, దీన్ని ఇప్పుడు జాయిన్ చేస్తే మనకు పర్ఫెక్ట్ ఎలిప్స్ లాగా అనిపిస్తుంది. సో ఇంతే ఎలిప్స్. సో ఎట్లా గీసినాం చూడండి. ఫస్ట్ ఏమంటుండే 130 mm యాక్సిస్ అన్నప్పుడు 130 mm యాక్సిస్ తీసుకోండి. తీసుకున్న తర్వాత డిస్టెన్స్ బిట్వీన్ ఫోసీ ఏమంటుండో 100 mm అంటుండు. సో 10 సెంటీమీటర్స్ అంట. సో 10 సెంటీమీటర్స్ మిడిల్లో పోతే అటు ఇటు ఈక్వల్ పార్ట్ ఉండాలి. సో ఈక్వల్ పార్ట్ ఎంత? 15. సో డ్రా చేసుకున్న తర్వాత ర్యాండమ్లీ నేను కొన్ని పాయింట్లు తీసుకుంటాను. నేను 10 తీసుకున్నా, మీరు ఎన్నైనా తీసుకోవచ్చు, 8 అన్న తీసుకోవచ్చు, ఎన్నైనా తీసుకోవచ్చు.
సో ర్యాండమ్ పాయింట్స్ తీసుకున్న తర్వాత ఏ నుంచి 1 ఫస్ట్ ఏ నుంచి 1కి రేడియస్ తీసుకొని F1 పైన పెట్టి పైన కింద కట్. సేమ్ 1 నుంచి బీకి రేడియస్ తీసుకొని F2 పైన పెట్టి అదే ఆర్క్ని మళ్ళీ కట్ చేసేయాలి. సో అట్లా రిపీట్. ఏంటిది? ఏ నుంచి 2కి రేడియస్ F1 పైన పెట్టి పైన ఆర్క్ కట్ చేయండి, కింద ఆర్క్ కట్ చేయండి. నెక్స్ట్ ఇదే 2 పైన నుంచి బీకి 2 నుంచి బీకి తీసుకొని F2 పైన పెట్టి పైన కట్ చేయండి, కింద కట్ చేయండి. సో అట్లా రిపీట్ చేస్తే మనకు అన్ని పాయింట్స్ వస్తాయి. సో ఆ పాయింట్స్ని జాయిన్ చేస్తే మనకి ఎలిప్స్ వస్తుంది. థ్యాంక్ యూ.